హాయ్ అండి. ఈరోజు బేబీ కోసం హెల్తీ బ్రోకెన్ వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను క్యారెట్, పాలకూర అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్‌గా వాష్ చేసుకొని, కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని, అందులో కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక వెల్లుల్లి రెమ్మ, అలాగే 2, 3 కరివేపాకు రెమ్మలు వేసుకొని 2 నిమిషాలు నెయ్యిలో మగ్గించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకొని, ఈ పాలకూరను కూడా 2 నిమిషాలు నెయ్యిలో మగ్గించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ మగ్గిన తర్వాత నేను 15 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాను అండి. ఆ పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాను. దీన్నే బ్రోకెన్ వీట్ అంటారండి. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. నేను వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పైన మూతేసి చూసారండి చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.